హాయ్ అండి. నమస్తే. ది ఫ్యూచర్ రేపు 7వ భాగం. చల్లని సాయంత్రం, హాయిగొలిపే పిల్లగాలి. సిటీ అంతా ఉల్లాసంగా ఉన్నట్లు తోచింది సుమన్కి. ఎంత బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న కోడి వయసులో ఉన్నవాడు. పరవళ్లు తొక్కే వయసు అతనిది. పడుచు హృదయం, పల్లవింపుల కోసం తహతహలాడే ఉడుకు రక్తం. అందుకే మనసు హఠాత్తుగా మాల్య మీదకు పోయింది. ఆమె లేత పెదవులతో అందించే తీయని ముద్దు ఎప్పటికి దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటే దురదృష్టం అతన్ని వెన్నాడుతుంది. మొన్న నోటి చివరి వరకు వచ్చిన ముద్దు కాస్త స్కూటర్ బాంబుల కారణంగా అందకుండా జారిపోయింది. 2 కండిషన్ల మీద రహస్యం చెప్పించుకున్న మాల్య ఇప్పుడు 2వ కండిషన్ నెరవేర్చడం కోసం వస్తుందేమో కనుక్కుందామని ఫోన్ చేశాడు. ఈరోజు సాయంత్రం 7:30కి చార్మినార్ మీద మనిద్దరం ఏకాంతంలో బహిరంగంగా కౌగిలించుకుంటామట అన్నాడు ఫోన్లో. అట ఎవరు చెప్పారు? అడిగింది మాల్య. ఇంకెవరు? మీ ఆకాష్ చెప్పాడు. మాల్య నవ్వేసింది. ఆకాష్ చెబితే తూచా తప్పకుండా జరిగి తీరుతుంది అని నేను నమ్ముతాను కాబట్టి ఈ ట్రిక్ ప్లే చేస్తున్నావా అంది. ట్రిక్కులు ప్లే చేయవలసిన కర్మ నాకు లేదు. మనిద్దరి మధ్య ఒప్పందం సంగతి మర్చిపోయావా? సినిమా చూస్తుండగా ఒక ముద్దు, చార్మినార్ మీద కౌగిలింతతో మరో ముద్దు. మాట తప్పేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అన్నాడు. మహానుభావ, నేను మాట తప్పే మనిషిని కాదని నిరూపించుకోవడానికైనా సాయంత్రం 7:30కి చార్మినార్ దగ్గరకు వస్తాను. ఆకాష్ చెప్పినట్లే జరుగుతుందిలే అంది. థ్యాంక్స్ అన్నాడు ఫోన్ కట్టేస్తూ. కులీ కుతుబ్ షా 1591లో తన రాజధానిని గోల్కొండ నుంచి ఇప్పటి హైదరాబాదుకు మార్చినప్పుడు నిర్మించిన అద్భుత కట్టడం చార్మినార్. అప్పట్లో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన ప్లేగు వ్యాధిని నివారించడం కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ మహమ్మారిని నివారించగలిగితే ఒక గొప్ప మసీదు కట్టిస్తానని ప్రమాణం చేసి మరీ కట్టించాడట దీన్ని. న్యూయార్క్ సిటీకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలాంటిదో హైదరాబాద్కి చార్మినార్ అలాంటిది. సాయంత్రం 7:30కి సుమన్ చార్మినార్ పైనున్న ఓపెన్ టాప్కు చేరుకుని మాల్య రాక కోసం ఎదురు చూడసాగాడు. అక్కడి నుండి చూస్తుంటే ధగధగాయమానంగా ప్రకాశించే విద్యుద్దీపాల కాంతిలో సిటీ అంతా ఎంతో అందంగా కనిపించింది అతనికి. ఆకాశం పైన నిండు చందమామ అంతకన్నా ప్రకాశవంతంగా వెలుగుతూ కళ్ళకి హాయి గొలుపుతున్నాడు. సుమన్ వాచి చూసుకున్నాడు. మాల్య వచ్చింది. హాయ్ అంది. అన్నదే గాని ఆమె ముఖంలో ఇదివరకటి కాంతి లేదు. మాట నిలబెట్టుకున్నందుకు థ్యాంక్స్ అంటూ ఆమె చేతిని తన చేతిలోకి అందుకుంటూ మృదువుగా నొక్కాడు. ఆమె అడ్డు చెప్పలేదు. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపించింది అతని కళ్ళకి. మాల్య, LEGNA NAEKIL KOOL UOY అన్నాడు కోడ్ భాషలో. మాల్యకు ఆ భాష బాగానే అలవాటైపోవడం చేత కష్టపడాల్సిన అవసరం లేకుండానే డీకోడ్ చేయగలిగింది. యు లుక్ లైక్ ఎన్ ఏంజల్. మాల్య మాట్లాడలేదు. మౌనంగా తల వంచుకుని ఉండిపోయింది. మాల్య, ఏమిటలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. ఏం లేదు సుమన్, ఐఎమ్ ఆల్ రైట్. ఆల్ రైట్ అయితే ఆ విషయాన్ని కోడ్ భాషలో చెప్పి ఉండేదానివి. అలా చెప్పలేదంటే దేనికో బాధపడుతున్నావన్నమాట. పైగా ముఖంలో ఆ టెన్షన్ ఏమిటి? ఎవ్వరూ లేని ఈ ఏకాంత ప్రదేశంలో నీకిష్టం లేని పని ఏదైనా చేస్తానేమో అని భయమా అని అడిగాడు ఆమె చెక్కిలి మీద సున్నితంగా చూపుడు వేలితో రాస్తూ. నీ గురించి నాకు అటువంటి భయాలేమీ లేవు సుమన్. కానీ చెప్పడం లేట్ అయిందని ఇదివరకు కోపడ్డావు. అందుకే ఇప్పుడు రాగానే చెబుతున్నాను. ఈ రాత్రి 9 గంటలకు అసెంబ్లీ ఎదుట. సుమన్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసెంబ్లీ ఎదుట అని అడిగాడు. సూట్ కేస్ బాంబు పేలుడు జరుగుతుందట. సుమన్ తేలిగ్గా నిట్టూచాడు. ఆకాష్ ప్రిడిక్షనా అన్నాడు. మాల్య అవునన్నట్లు తల ఊపింది. సుమన్ నవ్వాడు. కూర్చున్నవాడల్లా లేచి అటూ ఇటూ తిరుగుతూ నవ్వాడు. ఇందాక నేను ట్రిక్ ప్లే చేస్తున్నాను అన్నావు. ఇప్పుడు నువ్వు ప్లే చేయాలని చూస్తున్నావా? ఆకాష్ ప్రిడిక్షన్ అని చెబితే నేను వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరతాను. ఆ విధంగా నా 2వ కండిషన్ నుంచి కూడా తప్పించుకోవచ్చని నీ ఆలోచన, అవునా అని అడిగాడు. మాల్య దెబ్బతిన్నట్లు చూసింది. సుమన్, ఇదేనా నువ్వు నా గురించి అర్థం చేసుకున్నది? నేను నిజం చెబుతున్నాను, నా మాట నమ్ము అంది బాధగా. లోకం ఏమైపోయినా నాకు సంబంధం లేదు. ఈ రోజు నీ నుంచి నాకు కావాల్సింది పొందే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అన్నాడు మొండిగా ఆమె 2 చేతుల్లోకి తీసుకుంటూ. మాల్య అడ్డు చెప్పలేదు గాని ఇబ్బందిగా కదిలింది. అతని ప్రవర్తన ఆమెకు చిత్రంగా అనిపించింది. వ్యక్తిగత విషయాల కన్నా విద్యుక్త ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే సుమన్
ఒక బాంబు బ్లాస్ట్ గురించిన వార్త తెలిసి కూడా అలా మాట్లాడడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. అవతల ఆ దారుణం ఎందరి ప్రాణాలను పలిగొంటుందో అన్న ఆందోళన మరోవైపు. ఐ లవ్ యూ డియర్. మాల్యానే ఒక చేత్తో పదవి పట్టుకుని మరో చేత్తో ఆమె చుబుకాన్ని తన వైపు తిప్పుకున్నాడు. మాల్యకి అసహనంగా ఉంది. మరో సమయంలో అయితే ఈ సంఘటనని తాను కూడా ఎంజాయ్ చేసేదేమో. కానీ జరగబోతున్న దారుణం. సుమన్ ఆమె బొగ్గల మీద అతి సున్నితంగా చుమ్మించబోయాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళిద్దరి ఏకాంతాన్ని భగ్నం చేస్తూ కర్ణ కఠోరమైన రింగ్ టోన్ సుమన్ ప్యాంటు జేబులోంచి వినపడింది. సుమన్ చిరాకు పడుతూ హలో, ఎస్పి సుమన్ స్పీకింగ్ అన్నాడు. అవతల వైపు నుంచి ఏం వినపడిందో గాని ఒక ఉదుటిన అదిరిపడి వాట్ వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్, ఆర్ యు ష్యూర్ అని అడిగాడు మాల్యని వదిలేస్తూ. అలా అడుగుతున్నప్పుడు అతని కంఠం కీచుగా మారింది. ఆందోళన ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది. ఆ వార్త ఏమై ఉంటుందో మాల్యకు తెలుసు. అయినా అడిగింది. ఏమిటి సుమన్, ఏమైంది? ఘోరం జరిగిపోయింది మాల్య. అసెంబ్లీ భవనం ఎదుట సూట్ కేసు బాంబు పేలింది. 4 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు అన్నాడు బాధగా తలపట్టుకుంటూ. మాల్య ఇంకా ఆశ్చర్యపోయింది. ఇందాక ఆ విషయమే తను చెబితే కొంచెం కూడా చలించకుండా తేలిగ్గా తీసి పారేశాడు. ఇప్పుడు అదే వార్త ఫోన్లో వినగానే అతిగా కుమిలిపోతున్నాడు. అతని ప్రవర్తనని ఓ పట్టాన అర్థం చేసుకోలేకపోయిందామె. అది అర్థం కావాలంటే ఇప్పుడు సుమన్ చెప్పబోయే మాటను ఆమె జాగ్రత్తగా విని తీరాలి. ఆకాశ్ ప్రిడిక్షన్ని అబద్ధం చేయగలిగాననుకున్నాను, కానీ ఓడిపోయాను మాల్య, ఘోరంగా ఓడిపోయాను. నాకు దొరికిన అత్యంత కీలకమైన సమాచారం ఆధారంగా ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసి సూట్ కేసులో అమర్చిన బాంబుతో అనుమానాస్పదంగా అసెంబ్లీ ముందర తిరగాడుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగలిగాను. సూట్ కేస్ బాంబు బ్లాస్ట్ గురించి ప్రిడిక్షన్ని ఆకాష్ నీకు ఫోన్లో చెబుతాడని ఊహించాను. నువ్వు ఆ విషయం చెప్పగానే అందుకే నిర్లక్ష్యంగా నవ్వాను. ఇప్పటికీ ఆ వ్యక్తి నా కస్టడీలోనే ఉన్నాడు. అయినా బాంబు బ్లాస్ట్ ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. నాకంతా అయోమయంగా ఉంది. సుమన్ వెళ్ళిపోయాక ఇంటికి వెళుతూ దారిలో అనుకుంది మాల్య. ఆకాష్ ప్రిడిక్షన్ గురి తప్పదని ఎప్పటికీ నమ్ముతావు సుమన్ అని. అయితే ఆమెకొకందుకు సంతోషంగానే ఉంది. తన ఆకర్షణలో పడి సుమన్ ఉద్యోగ ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకున్నది నిజం కానందుకు. మర్నాడు దేశంలోని అన్ని టీవీల్లోనూ ఒక ఆడియో టేపు వినిపించబడింది. ఖతార్కి చెందిన ఆల్ జజీరా కేబుల్ నెట్వర్క్ నుంచి ఆల్ ఖైదా సంస్థ రిలీజ్ చేసిన ప్రకటన అది. ఒక టెర్రరిస్టు దాన్ని చదువుతున్నాడు. భారతదేశంలో జరుగుతున్న టెర్రరిజం దాడులన్నిటికీ మేము, మాతో చేతులు కలిపిన లష్కరే తోయిబా, జైషీ మొహమ్మద్లే బాధ్యులం. మా పథకాలన్నీ ముందుగానే ఎవరో పసిగడుతున్నారు. వారికి గుణపాఠం చెప్పడానికే ఒక సూట్ కేస్ బాంబుని ఒక సామాన్యుడి చేతిలోకి వెళ్లేలా జాగ్రత్త తీసుకుని పోలీసుల్ని తప్పుదోవ పట్టించి మరో బాంబు బ్లాస్ట్ని మేము నిర్ణయించిన టైంకే జరిగేలా ప్లాన్ చేశాము. జిహాద్కి తిరుగులేదు. దానికి అడ్డొచ్చిన వాళ్ళకి బ్రతుకులేదు. ఖబర్దార్. ఆ ఆడియో టేపు ప్రజల్లో మునుపు ఎన్నడూ లేనంత సంచలనం సృష్టించింది. పత్రికలు, పోలీస్ డిపార్ట్మెంటు అసమర్థత మీద ఘాటుఘాటుగా సంపాదకీయాలు రాశాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి బలమైన పాయింట్ దొరికి వీరంగమాడాయి. తీవ్రవాదం పెచ్చురేగి నరమేధం సృష్టిస్తున్న ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదన్నదే వాళ్ల పాయింట్. వాళ్ళు అధికారంలో ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు మాత్రం కన్వీనియంట్గా దాటవేశారు. అది వేరే సంగతి. దామోదరం సుమన్ని పిలిచి తల బొప్పి కట్టేలా చీవాట్లు పెట్టాడు. ఏం చేస్తున్నారు మీరు? ఉద్యోగం చేస్తున్నారా? స్టేషన్లో మూసుగబెట్టి నిద్రపోతున్నారా? ముందుగా అనౌన్స్ చేసి మరీ ఒక టెర్రరిస్టు సూట్ కేసు బాంబు పేల్చితే వాడిని పట్టుకోకపోగా దారిన పోయే ఒక అమాయకుడిని పట్టుకుని లాకప్లో వేస్తారా? అందుకేనా మీరు జీతాలు తీసుకుంటున్నది? మీలాంటి అసమర్థులు పోలీస్ డిపార్ట్మెంట్కి పనికిరారు. ఉద్యోగం మానేసి ఏ రోడ్డు పక్కన పకోడీలు అమ్ముకుంటూ బ్రతకండి పొండి అంటూ ఘాటుగా తిట్టాడు. అదంతా నిర్వికారంగా విని ఊరుకున్నాడు సుమన్. అతను తనను తిట్టేది ఎందుకో సుమన్కి తెలుసు. నగ్నంగా జేబు దొంగతో కలిసిన బ్లూ ఫిల్మ్ క్లిప్ని అతను పంపించి బెదిరించినందుకు ఆ కోపమంతా ఇలా తీర్చుకుంటున్నాడు అతను. బయటకొచ్చాక టెర్రరిస్టు ఘాతుకం గుర్తొచ్చి సుమన్ పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. స్టేషన్కి వెళ్లి అమాయకంగా అరెస్ట్ అయిన వ్యక్తిని విడిచిపెట్టేశాడు. తర్వాత అతని చేతిలోకి టెర్రరిస్టులు తెలివిగా ప్రవేశపెట్టిన సూట్ కేసుని పరిశీలనగా చూశాడు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో కొన్ని వైర్లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లకి కలపబడి ఉన్నాయి. యాంటీ బాంబు స్క్వాడ్ వాళ్ళు ఎప్పుడో దాన్ని డిఫ్యూజ్ చేశారు. వైర్లను పక్కకి తొలగించి చూశాడు. అక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉందొక మాట. అది చదివి సుమన్ కళ్ళు పెద్దవయ్యాయి. ఆపరేషన్ బ్లాక్ యారో. ఆకాశానికి ధీటురాగల అనంత వైశాల్యం ఈ భూమి మీద ఒక్క సముద్రానికే ఉంది.
అందుకే ఎటు చూసినా నీలం రంగులో అపార జలరాశి గంభీరంగా పరుచుకుని ఉంది. దూరంగా ఆకాశం సముద్రం కలిసే చోట సన్నని ఊహామాత్రపు సరళ రేఖ. ఆ రేఖ వెంబడే నెమ్మదిగా పాకుతూ చిన్న అగ్గిపెట్టెంత సైజులో కదులుతుందొక నౌక. విశాఖపట్నం సముద్ర తీరానికి 48 వాటికల్ మైళ్ళ దూరంలో ఉందది. దగ్గరగా వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద అక్షరాలతో షిప్ బాడీ మీద రాయబడి ఉంది, ISS జలవాహన అని. సూదిగా ఉన్న ఓడ ముందు భాగం సముద్ర జలాన్ని 2 పాయలుగా చీల్చుతూ వేగంగా ముందుకు కదులుతుంది. 125 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పు కలిగిన ఆ యుద్ధ నౌక 12 యుద్ధ ట్యాంకుల్ని, 10 సైనిక వాహనాల్ని, 500 ట్రూపుల ఆర్మీని సునాయాసంగా మూసుకు వెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాదు, హెలికాప్టర్ ల్యాండింగ్ సదుపాయం కూడా ఆ షిప్పుకి ఉంది. అంతటి శక్తి సామర్థ్యాలున్న యుద్ధ నౌకలు ఇండియన్ నేవీకి 2 ఉన్నాయి. వాటిల్లో ఇది మొదటిది. డెక్ మీద యూనిఫామ్లో ఉన్న నేవీ అధికారులు, ఆర్మీ ఆఫీషియల్స్ కోలాహలంగా తిరుగుతున్నారు. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. ఒకవైపు స్టేజీ డెకరేషన్కి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు జెండా వందనానికి కావలసిన ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో అని పరిశీలిస్తున్నారు. వెస్టర్న్ ఆర్మీ కమాండ్కి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్కి చెందిన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ల సమక్షంలో ఒక చారిత్రాత్మకమైన అపూర్వ సంఘటన చోటు చేసుకోబోతుందక్కడ. సేవర్స్ అంటే యుద్ధరంగంలో కందకాల్ని తవ్వడం, శత్రు సైన్యం తవ్విన కందకాల్ని కనిపెట్టి వాటిని పూర్తి చేయడం, బాంబుల్ని డిఫ్యూజ్ చేయటం వంటి పనుల్లో నిష్ణాతులైన ఇంజనీర్ల సమాఖ్య. మిలిటరీకి అనుసంధానంగా ఉంటూ రోడ్లు, వంతెనలు నిర్మించడం, సైనిక క్యాంపులు తయారు చేయడం, వాటికి నీటి సరఫరా వచ్చేలా చూడడం మొదలైనవన్నీ కూడా వీళ్ళ డ్యూటీలు. అలాంటి సేపర్స్ యూనిట్లు దేశం మొత్తం మీద 3 ఉన్నాయి. వాటిలో ఒకటి బాంబే సేపర్స్. INS జలవాహన షిప్పుని బాంబే సేపర్స్ జత కలిపే అఫిలియేషన్ సెరమనీ జరుగుతోందక్కడ. అందుకే ఆ కోలాహలం, హడావిడి. అదో పండుగలా జరుగుతోంది. మిలిటరీ విభాగాల శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసుకుని పరస్పర అవగాహన, సహాయ సహకారాల సమ్మేళనం కోసం నేవీ షిప్పులని ఆర్మీ యూనిట్లకు అఫిలియేట్ చేయడం అనేది మిలిటరీలో సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ఇలాంటి ఫంక్షన్ని నేవల్ డాక్యార్డ్లో షిప్ మీద జరుపుతుంటారు. కానీ ఈసారి నౌకని సముద్రం మధ్యలోకి తీసుకువెళ్లి చేస్తున్నారు. అందుకు కారణం డంపింగ్ ఆపరేషన్ కూడా పనిలో పనిగా జరిపించేద్దామని. ఎక్స్పైరీ తేదీ దాటిపోయిన పేలుడు పదార్థాలను సముద్రంలో కలిపేయడాన్ని డంపింగ్ ఆపరేషన్ అంటారు. ముందుగా జాతీయ జెండా ఎగరవేశారు. ప్రారంభోపన్యాసం తరువాత అనేక మంది నేవీ పెద్దలు, ఆర్మీ యోధులు ప్రసంగిస్తూ తమ తమ అమూల్యమైన అభిప్రాయాలని, అనుభవాలని వెల్లడించారు. తరువాత అద్భుత ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించుకునే అవకాశం అక్కడున్న మిలిటరీ అధికారులకు ఇవ్వబడింది. మరికొద్దిసేపట్లో అఫిలియేషన్ చార్టర్ మీద ఇరుపక్షాల చీఫ్లు సంతకం చేయబోతారనగా అప్పుడు జరిగిందా సంఘటన. ఆకాశం బద్దలేసిందా అన్నట్లు పెద్ద పెట్టిన శబ్దం. ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్న అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంజన్కి దగ్గరలో షిప్పుకి నిప్పంటుకుంది. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం. ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఎవరికీ తెలియటం లేదు. అరుపులు, కేకలు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేవాళ్ళు ఏం జరిగిందో తెలియక హిస్టీరిక్గా అరుస్తూ గమ్యం లేకుండా అటూ ఇటూ పరిగెత్తేవాళ్ళు మరికొందరు. కొందరు అధికారులు సకాలంలో స్పందించి నిప్పును ఆర్పే పనిలో పడ్డారు. ఎంత సమయస్ఫూర్తితో స్పందించినా ఆ మంటల్ని ఆర్పడానికి 2.5 గంటలు పట్టింది. అంతా సర్దుకున్నాక గానీ తెలియలేదు. 4 నేవీ అధికారులు చనిపోయారని, 16 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని. అదృష్టం బావుండి షిప్ మొత్తం తగలబడలేదు. అదే గనక జరిగితే ఎంత అనర్థం జరిగేదో. కారణాలు అన్వేషించగా తెలిసిన విషయం ఏమిటంటే, డంపింగ్ ఆపరేషన్లో భాగంగా కొందరు సైనికులు కాలం తీరిపోయిన పేలుడు పదార్థాల్ని సముద్రంలో కలిపేయడానికి డబ్బాలతో తీసుకువెళ్తుంటే ఆ పౌడర్కి నిప్పురవ్వ సోకి అది కాస్త విస్ఫోటనంగా మారిందని. అఫిలియేషన్ కార్యక్రమంలో డంపింగ్ ఆపరేషన్ ప్లాన్ చేసిన మూర్ఖుడెవరు అంటూ నేవల్ చీఫ్ కమాండింగ్ చిందులు వేశాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని మాత్రం ప్రయోజనమేముంది? షిప్పుని అప్పటికప్పుడే హార్బర్ వైపు ఉరికించారు. డాక్ యార్డ్ దగ్గర పడుతుందనంగా ఆర్మీ, నేవీ పెద్దలు ఒక అంగీకారానికి వచ్చిన వాళ్లలా ముఖముఖాలు చూసుకున్నారు. కళ్లతోనే సైగలు చేసుకున్నారు. ఫలితంగా ఆ వార్త బయట ప్రపంచానికి పొక్కలేదు. బహుశా అది ఎప్పటికీ ఒక నేవీ రహస్యంగానే మిగిలిపోయి ఉండేదేమో. హైదరాబాద్లోని తెలుగు దినపత్రిక ఖడ్గదారి గనక ఆ వార్తను ప్రచురించి ఉండకపోతే.
జరిగిన ప్రమాదం మీద ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన అవసరం నేవీకి ఆ పత్రిక మూలంగానే వచ్చింది. అయితే ఎక్కడో సముద్రం మధ్యలో జరిగిందా సంఘటన? జరిగిన మరుక్షణమే వార్తను ఆ పత్రిక ఎలా సేకరించిందో, ఎంతో వివరంగా ఉన్నది ఉన్నట్లుగా ఎలా ప్రచురించగలిగిందా అన్నది ఎప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది ఇండియన్ నేవీ అధికారులకి. మాల్యా మరోసారి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది ఆకాష్కి. అయితే జరిగిన సంఘటనను టెర్రరిజం కోణంలో ఆలోచించిన వాడు సుమన్ ఒక్కడే. ఒక యుద్ధ నౌకకి పొరపాటుగా అయినా నిప్పంటుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దేశ భద్రత మీదే సందేహం కలిగించేంత భయంకరమైన విషయం అది. మొన్న మధ్య ఐఏఎస్ మగర్ అనే షిప్ మీద కూడా ఇలాగే పేలుడు జరిగి నిప్పంటుకోవడం, ఆ వార్త పాతపడక ముందే మళ్ళీ ఇంతలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం, ఇదంతా ఎక్కడికి దారితీస్తోందని విపరీతంగా మదనపడుతూ ఆలోచించాడు సుమన్. అతనికి ఎక్కడో చదివిన విషయం గుర్తొచ్చింది. ఒక దేశాన్ని యుద్ధంలో ఓడించి దాన్ని వశపరుచుకోవాలంటే అందుకు అవలంబించవలసిన స్ట్రాటజీల్లో ఆ దేశపు మిలిటరీ స్థావరాన్ని దెబ్బతీయటం ఒకటి. జరిగింది నిజంగా పొరపాటే అయితే అది చిన్న సమస్యే, కానీ ఎవరైనా కావాలని చేసి ఉంటే ఇలా అనుకోగానే సుమన్కి ఒళ్ళు జలధరించింది. ఇండియన్ నేవీలో 2 టెర్రరిస్టులు ఉనికిని కనిపెట్టిన వార్త ఆ మధ్య పెద్ద సంచలనం కావడం అతను ఇంకా మర్చిపోలేదు. జరిగింది పొరపాటు కాకపోవచ్చనే చిన్న అనుమానం సుమన్కి రావడానికి కారణం ఆ విషయాన్ని ముందుగానే మాల్యా ద్వారా ప్రపంచానికి తెలియజేసిన ఆకాష్. సుమన్కి చిన్నప్పటి నుంచి తన శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని అతని అభిప్రాయం. అలా అనుకునే అతను పట్టుదలతో చదివి అతి చిన్న వయసులోనే ఐపీఎస్ పాస్ అయ్యాడు. మంచి ర్యాంకులో పోలీసు ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. ఉద్యోగం సంపాదించడంతో తన కృషి సఫలమైపోయినట్లు అతను భావిస్తే చాలామందిలాగే అతని టెంపో కూడా అక్కడితో ఆగిపోయి ఉండేది. కానీ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వర్తించి అడుగడుగునా విజయాన్ని సొంతం చేసుకోవాలన్న తపన అతనిలో మాసిపోలేదు. కానీ ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న టెర్రరిజం అతనికి ఒక సవాలుగా మారింది. అనర్థాల్ని జరగకుండా ఆపగలగడం మాటటుంచి ఎంత ప్రయత్నించినా దొండగుల్ని పట్టుకునే చిన్న ఆధారాన్ని కూడా సంపాదించలేకపోతున్నాడు. పైగా తీవ్రవాదులు తాము చేయబోయే అకృత్యాల్ని ముందుగా చెప్పి చేస్తుండడం అతనికి పుండు మీద కారంలా బాధిస్తుంది. అందుకే తన ఆధీనంలో ఉన్న 40 మంది సభ్యులతో కూడిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ని అత్యవసరంగా సమావేశపరిచాడు. టెర్రరిజం అంటే సాధారణంగా ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం, ప్రసిద్ధి చెందిన కట్టడాల మీద బాంబులు వేయటం, రైళ్లని బస్సులని తగలబెట్టడం, మతపరమైన అల్లర్లు చేయడం, గంజాయి కొకైన్ లాంటి మత్తుమందుల్ని యువతకి అమ్మడం, నకిలీ కరెన్సీ నోట్లని మార్కెట్లోకి ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటం, ప్రభుత్వాల్ని అస్థిరపరచడం మొదలైనవి. జరుగుతున్న అనర్థాలను పరిశీలిస్తే దేశంలో తీవ్రవాదం మరొకసారి పంజా విసురుతోందనిపిస్తోంది. ఈసారి వీటన్నిటితో పాటు టెర్రరిస్టులు మరేదో ప్రమాదకరమైన కార్యక్రమాన్ని చేపట్టినట్లు, అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నట్లు అర్థమవుతుంది. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఆపరేషన్ బ్లాక్ యారో. ఈ ఆపరేషన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఇప్పటికన్నా రెట్టించిన ఉత్సాహంతో మనం పనిచేయాల్సి ఉంది. ఒకరికొకరికి సమన్వయం కుదరాలి. పరస్పర సహకారంతో ఒక టీం వర్క్లా మనం ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవాలి. అందుకు మీ అందరి కృషి, చిత్తశుద్ధి అవసరమవుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒలింపిక్స్లో పాల్గొనే ఆటగాళ్లు ఎంత ఉత్సాహంగా శక్తియుక్తులన్నీ పణంగా పెట్టి ఆడతారో అంత ఉత్సాహంగానూ మనం ఈ టీం వర్క్ను చేయాలి. అప్పుడే శత్రువు మీద విజయాన్ని సాధించగలుగుతాం. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని మనమంతా కలిసి రుజువు చేద్దాం. ఉపన్యాసం ముగించి సుమన్ టేబుల్ మీదున్న గ్లాస్ అందుకుని మంచినీళ్లు తాగాడు. మరొక విషయం, టెర్రరిస్టు ముఠాకి చెందినవాడు మనలోనూ ఉన్నాడు అన్నాడు చివరిగా. ఆ మాటకి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హాలు మధ్యలో కలకలం మొదలైంది. ఒకరినొకరు చూసుకున్నారు. సుమన్ బిగ్గరగా నవ్వి చెప్పాడు, కంగారు పడకండి. నేను చెప్పింది అలాంటి అవకాశం కూడా ఉండొచ్చని. ప్రతి డిపార్ట్మెంట్లోనూ చాప కింద నీరులా వాళ్ళు ప్రవేశించగలేనిది మన డిపార్ట్మెంట్లో మాత్రం ఎందుకు ప్రవేశించలేరు? అనుక్షణం అప్రమత్తంగా ఉండమని చెప్పడమే నా ఉద్దేశం. అందుకే మనకి ఒక సీక్రెట్ కోడ్ వర్డ్ ఉండడం అవసరమని అనుకుంటున్నాను. నేషనల్ ఫ్లాగ్ నెవర్ లెట్ డౌన్. ఇది మన సీక్రెట్ కోడ్ వర్డ్. మనలో మనం ఎవరితో మాట్లాడాలన్నా, ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలన్నా ఈ కోడ్ వర్డ్ని తప్పనిసరిగా ఉపయోగించాలి అన్నాడు. వింటున్న వాళ్ళంతా ఆ కోడ్ వర్డ్ మర్చిపోకుండా ఉండడానికి మనసులో మరోసారి మననం చేసుకున్నారు. నేషనల్ ఫ్లాగ్ నెవర్ లెట్ డౌన్. కారు స్టీరియోలోంచి వినసొంపైన ఫాస్ట్ బీట్తో వెస్టర్న్ మ్యూజిక్ వస్తుంది. దానికి అనుగుణంగా తల ఊపుతూ తన్మయత్వంతో డ్రైవ్ చేస్తున్నాడు సుమన్.
ఎత్తుపల్లాలు లేని రోడ్డు కావడంతో కారు చాలా మృదువుగా సాగిపోతుంది. భుజం మీద చెయ్యేసేంత దూరంలోనే కూర్చుని ఉంది మాల్య అతని పక్క సీట్లో. కానీ వెయ్యనివ్వలేదు. ఎంతో దగ్గరగా ఉన్నా చాలా దూరంలోనే ఉంచుతోంది. ఈరోజు ఎలాగైనా నీ దగ్గర నుంచి ఇంగ్లీష్ ముద్దు సంపాదించి తీరతాను. EGNELLAHCYMSTI అన్నాడు. మాల్య దాన్ని డీకోడ్ చేసి చదువుకుంది. ఇట్స్ మై ఛాలెంజ్. నా తప్పేం లేదు. మన ఒప్పందం ప్రకారం నేను 2 సార్లు ఒప్పుకున్నాను. కానీ ఆ ఆకాశే మన ఇద్దరి మధ్య అడ్డుగోడలా అడ్డు తగులుతున్నాడు. దానికి నేనేం చేయను? TIPLEHTSACI. ఆమె చెప్పిన ఆఖరి మాటను సుమన్ డీకోడ్ చేశాడు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఈసారి ఆకాష్ కాదు కదా, వాడి బాబు వచ్చిన ఆగను. నిన్ను నా బారి నుంచి ఎవ్వరూ కాపాడలేరు. EURTNTI. ఇట్స్ ట్రూ. కారు సిటీ దాటి సబర్బన్కి చేరుకుంది. సన్నటి మట్టి రోడ్డు మీద కొంత దూరం పోనిచ్చాడు. 2 వైపులా దారి పొడుగునా గుబురుగా చెట్లున్నాయి. ఎప్పుడో కానీ ఆ రోడ్డు మీద వాహనాల రాకపోకలుండవని అర్థమవుతుంది. ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆపాడు కారు. గ్లాసు విండోస్ని తెరిచాడు. చల్లటి స్వచ్ఛమైన గాలి రివ్వున వీచి వాళ్ళిద్దరి తనువుల్ని తాకింది. ఇక్కడ నువ్వు అరిచి గీపెట్టినా వినే నాదుడుండడు. నేను ఏం చేసినా అడ్డుకునేవాళ్ళు లేరు. హహహా అంటూ వికటాటహాసం చేశాడు కాలర్ పైకెగరేస్తూ. మాల్య పెదాలు విడి విడకుండా నవ్వింది. విలన్లా ఉండాలన్నా కొన్ని క్వాలిఫికేషన్లుండాలి. అది అందరికీ సాధ్యం కాదు. పర్మిషన్ ఇస్తే తప్ప ప్రియురాల్ని ముద్దు పెట్టుకోవడానికి కూడా వెనకాడే నువ్వు విలన్గా ఏం పనికొస్తావు? హబ్బే, అది నీ వల్ల కాదు అంది కవ్వింపుగా. ఆ మాటతో సుమన్ మనసు రగిలిపోయింది. అంటే ఇన్నాళ్ళు నీ చాదస్తంతో నన్ను దూరంగా ఉంచి ఇప్పుడు అదే నా చేతగానితనంగా చెబుతున్నావా? కోపంగా అన్నాడు. నోనో, అంతలా కోప్పడకమ్మా. నువ్వు విలన్గా పనికిరావన్నాను, అంటే హీరోగా పనికొస్తావనేగా అంది. ఏది ఏమైనా ఈరోజు నిన్ను. అతని మాట ఇంకా పూర్తిగానే లేదు. అంతరాయం కలిగిస్తూ మాల్య సెల్ ఫోన్ మోగింది. మాల్య తీసి మాట్లాడబోయింది. ఆమె హలో అనేంత వరకు ఊరుకుని ఆ తర్వాత ఆమె చేతిలోంచి ఫోన్ లాక్కుని తన చెవుల దగ్గర ఉంచుకున్నాడు. అతను ఊహించినట్లే అవతల నుంచి ఒక మృదు గంభీరమైన మంద్రస్వరం వినిపించింది. ప్రిడిక్షన్ చెప్పే స్వరం. గోల్కొండ కోటకి ఓరుగల్లు కోటకి మధ్య ఊహించని ఉత్పాతం. ఉరుకుల పరుగుల గోదావరికి ఈ సాయంత్రం పొంచి ఉన్న పెనుముప్పు. ఎవరు నువ్వు? కర్కశంగా అడిగాడు సుమన్. అవతల వైపు నుండి సమాధానం లేదు. ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఏమిటి సుమన్? ఆతృతగా అడిగింది మాల్య. మీ ఆకాష్ మళ్ళీ ఏదో జోస్యం చెప్పాడు. ఏమిటో అర్థం కాని పిచ్చివాగుళ్లా ఉంది అన్నాడు. ఏమన్నాడు? అంది ఉద్విగ్నంగా. గోదావరి నది ఎక్కడ పుట్టిందో చెప్పగలవా అని అడిగాడు. మహారాష్ట్రలో నాసిక్ దగ్గర. ఏ ఏ ప్రాంతాల మీదుగా ప్రవహించే సముద్రంలో కలుస్తుంది? మాల్య అసహనంగా చూసింది. ఇప్పుడు ఎందుకు అవన్నీ అని అడిగింది. చెబుతాను, ముందు నేను అడిగిన దానికి చెప్పు. భద్రాచలం, ధర్మపురి, గోదావరి ఖని, కొవ్వూరు, రాజమండ్రి, నర్సాపూర్ అంది. మరి గోదావరికి వచ్చే ఉత్పాతం గోలుకొండకి ఓరుగుళ్ళకి మధ్య ఎలా వస్తుంది? అసంభవం కదా అని అడిగాడు. మాల్య ఏమో అన్నట్లు పెదవి విరిచింది. అందుకే ఈ జోస్యాలు ప్రిడిక్షన్లు నమ్మొద్దనేది. కమాన్, ఆ విషయం పక్కన పెట్టు, ముందు నా ముద్దు చెల్లించు అన్నాడు ముందుకు వంగుతూ. మాల్య అందకుండా వెనక్కి జరిగి అంది. ఇదే ఆఖరి ఛాన్సు. ఇది గనక ఫెయిల్ అయితే మరి ఇంక లేనట్లే. అగ్రిమెంట్ ల్యాప్స్ అయిపోతుంది. తర్వాత పెళ్ళయ్యే వరకు ఆగాల్సిందే. అలాగే అంటూ సుమన్ మాల్య 2 భుజాల్ని ఒడిసి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఆమె అడ్డు చెప్పలేదు. కళ్ళు మూసుకుని మెడ వెనక్కి వాల్చి అలాగే ఉండిపోయింది. అతడు తన ముఖాన్ని ఆమె భుజానికి కంఠానికి మధ్య దాచుకున్నాడు. పెదాలతో ప్రేమాక్షరాలు లిఖిస్తున్న అతని చిలిపిదనానికి తన్మయత్వం చెందుతుంది. మరో క్షణంలో అతను తన పెదాలను ఆమె పెదాలకు ఆంచి ఎప్పటి నుంచో తీరక ఏడిపిస్తున్న పాతబాకాయని తీర్చేసుకోవాలని తమకంతో ముందుకు జరగబోయాడు. సరిగ్గా ఆ క్షణంలో మాల్య కెవ్వును అరిచినంత పనిచేసి సుమన్ని దూరంగా నెట్టేసింది. సుమన్ బెత్తరపోయి చూశాడు. సుమన్, ఇందాక ఆకాష్ ఏం చెప్పాడో మళ్ళీ ఒకసారి చెప్పవా అని అడిగింది. సుమన్ ఎందుకు అని అడిగాడు. ప్లీజ్ ఒకసారి రిపీట్ చెయ్యి అంది అభ్యర్థిస్తున్నట్లుగా. సుమన్ ఆకాష్ చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాడు. మై గాడ్, ఘోర ప్రమాదం జరగబోతుంది అంది. ఏమిటి నువ్వు అంటున్నది? ఉరుకుల పరుగుల గోదావరి అంటే నదే అని ఎందుకు అనుకోవాలి? గోదావరి ఎక్స్ప్రెస్ కావచ్చుగా.
సుమన్కి ఒక్కసారిగా మత్తు వదిలిపోయినట్లయింది. ఇంత చిన్న విషయం తను ఎందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు. నిజమే, గోల్కొండ కోట అంటే హైదరాబాదు, ఓరుగల్లు కోట అంటే వరంగల్లు. గోదావరి ఎక్స్ప్రెస్ సాయంత్రం 5:15కి హైదరాబాద్లో బయలుదేరి కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడల మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. అంటే గోదావరి ఎక్స్ప్రెస్కి ప్రమాదమా? సుమన్ మాల్యా సంగతే, ముద్దు సంగతే మర్చిపోయాడు. అచ్చమైన పోలీస్ ఆఫీసర్గా మారిపోయాడు. టైం చూసుకున్నాడు. 5:45. రైల్వే ఎంక్వైరీకి ఫోన్ చేసి గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరిందా అని అడిగాడు. ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్ని వదిలింది అని చెప్పారు వాళ్ళు. గోదావరి ఎక్స్ప్రెస్కి ప్రమాదం ఉన్నట్టు తెలిసింది, దాన్ని ఆపు చేయగలరా అని అడిగాడు తన ఉద్యోగ హోదాని తెలియజేస్తూ. సారీ సార్, ఇలాంటి అనానిమస్ కాల్స్ ఆధారంగా మేము ట్రైన్స్ని ఆపలేము. అలా ఆపు చేసి చాలాసార్లు దెబ్బతిన్నాము. ప్లీజ్, ఇది అనానిమస్ కాల్ కాదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్పీగా పనిచేస్తున్నాను. ఈ మధ్య వార్తల్లో వినిపిస్తున్న ఆకాష్ అనే వ్యక్తి ప్రిడిక్షన్ చెప్పాడు. మేము అతని ప్రిడిక్షన్ని ప్రీ యాక్టివిటీ టెర్రరైజింగ్ థ్రెట్గా ట్రీట్ చేస్తున్నాము. కాబట్టి ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, దయచేసి ట్రైన్ని ఆపేయండి. సారీ సార్, మీరు పర్సనల్గా వచ్చి డివిజనల్ ఆఫీస్లో కానీ స్టేషన్ సూపరింటెండెంట్కి కానీ రాతపూర్వకంగా ఇస్తే తప్ప మేము ఆ పని చేయలేము అన్నారు వాళ్ళు. సుమన్కి ఏం చేయాలో పాలుపోలేదు. ఇలాంటప్పుడే క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించాలి. టైం చూసుకున్నాడు. మరో 2 గంటల్లో గోదావరి ఎక్స్ప్రెస్ కాజీపేట స్టేషన్లో ఆగుతుంది. మధ్యలో ఎక్కడా ఆగదు. కారులో పెట్రోల్ లెవెల్ చూసుకున్నాడు. సరిపోతుందనిపించింది, అంతే. ఒక ఊదుటిన కారుని ముందుకు ఉరికించాడు. ఆ కుదుపుకి మాల్యా కూర్చున్న చోటుని 3 అంగుళాలు ఎగిరిపడింది. కారు మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళగానే ఎదురుగా 4 ఆడపిల్లలు రావడం కనిపించింది. వాళ్ల దగ్గరకు రాగానే సుమన్ కారు వేగం తగ్గించి వాళ్ల పక్కగా పోనిచ్చాడు. కిటికీలోంచి చెయ్యి బయటికి పోనిచ్చి ఒక అమ్మాయి పయ్యది మీదున్న చున్నీని పట్టుకుని లాగాడు. అది సుమన్ చేతిలోకి వచ్చేసింది. మాల్యా జరిగిన దానికి బెత్తరపోయి వెనక్కి తిరిగి చూసింది. ఆ అమ్మాయి చెయ్యి పైకెత్తి కారు వైపే చూపిస్తూ బండబూతులు తిడుతూ శాపనార్థాలు పెట్టడం క్రమంగా కనుమరుగైపోతూ కనిపించింది. రౌడీ కుర్రాళ్ళు చేసే పని కదా ఇది. ఇలాంటి పని చేసిన వాళ్ళని మేము అరెస్ట్ చేసి శిక్షించాలి. ఇప్పుడు అదే పనిని నేను చేయాల్సి వచ్చింది, చూసావా ఎంత చిత్రమో అన్నాడు మాల్యాతో. ఎంతకీ ఎందుకు చేసినట్లా పని అని అడిగింది. ఎర్రగా ఉంది కాబట్టి అన్నాడు. అంటే వాట్ యు మీన్ అని అడిగింది. సుమన్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. ఒక చేత్తో కారు స్టీరింగ్ తిప్పుతూ మరో చేత్తో సెల్ నుంచి ఫోన్లు చేస్తున్నాడు. ముందుగా నరసింహారావుకి చేశాడు. నమస్కారం అయ్యా అన్నాడు నరసింహారావు. నేషనల్ ఫ్లాగ్ నెవర్ లెట్ డౌన్. మీరు అర్జెంటుగా మన ఎస్పీ గారిని కలిసి నేను చెప్పమన్నట్లుగా చెప్పి రైల్వే అధికారులను కలిసి ఏర్పాటు చేయాలి. ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్ని విడిచిపెట్టిన గోదావరి ఎక్స్ప్రెస్ని వరంగల్ చేరేలోగా ఆపు చేయాలి. డ్రైవర్కి, గార్డుకి ఉండే వాకీటాకీల్లో మాట్లాడమని చెప్పండి. దారిలో ఉన్న ప్రతి స్టేషన్కి మెసేజ్ పంపమనండి. ఓవర్ అన్నాడు. ఫోన్లో మాట్లాడడం పూర్తి కాగానే కారు మరింత వేగం పుంజుకుంది. ట్రైన్ వేగంతో పోటీ పడడం అవివేకమని అతనికి తెలుసు. కానీ అతని ఆశ ఏమిటంటే ట్రైన్ మొదట్లో కొంతసేపు నెమ్మదిగా నడుస్తుంది. పైగా ఎక్కడైనా ట్రాక్ రిపేర్లుంటే అక్కడ కూడా బండి వేగం తగ్గుతుంది. తను ఎలాగో సిటీ దాటి సబర్బన్లో ఉన్నాడు. ఖచ్చితంగా ట్రైన్ తమ వెనకాలే ఉంటుంది. కొంచెం ప్రయత్నిస్తే డ్రైవర్కి ఎర్రగుడ్డ చూపగలిగే అవకాశం దొరకొచ్చు. అలాంటి అవకాశం ఏమాత్రం దొరికినా దాన్ని వదులుకోకూడదని అతని ఉద్దేశం. చివరి క్షణం వరకు ఆశ కోల్పోకూడదని అతను క్రైసిస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో నేర్చుకున్న పాఠం. 90% ఈలోగానే రైల్వే వాళ్ళు డ్రైవర్కి మెసేజ్ పంపి బండి ఆపు చేస్తారు. కానీ మిగిలిన ఆ 10% కూడా వదలకూడదన్నది అతని పట్టుదల. జరగబోయే ఉపద్రవాన్ని తలుచుకుని మాల్యా మూడీగా అయిపోయింది. ఆకాష్ చెప్పాడంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఆపడం అసంభవమని ఆమె నమ్మకం. అందుకే సుమన్ చేసే వ్యర్థ ప్రయత్నాన్ని నిశ్శబ్ద ప్రేక్షకురాలిగా చూస్తూ ఉండిపోయింది. కారు ఆగమేఘాల మీద పోతుంది. కొన్ని చోట్ల రోడ్డు రైలు పట్టాలకు సమాంతరంగా వెళ్తుంది. మరికొన్న చోట్ల రైల్వే ట్రాక్ అసలు కనబడమే మానేసింది. సుమన్ దెయ్యం పట్టిన వాడిలా తోలుతున్నాడు కారుని. అతనిలో పట్టుదల వచ్చిందంటే మనిషి కాదు, 600 సరే అది సాధించి తీరాలనుకుంటాడు. అందుకే మాల్యా గుండెలు గుబగుబలాడాయి ఆ వేగం చూసి. ఆమెకున్న ధైర్యం ఒక్కటే. హైదరాబాదు, వరంగల్ల మధ్య ఘోర కారు ప్రమాదం అన్న వార్తను ఆకాష్ చెప్పి ఉండకపోవడమే. ఆ ఒక్క నమ్మకంతోనే ఆమె ధైర్యంగా ఉండగలుగుతుంది. వెనక నుంచి ట్రైన్ ఇంజన్ శబ్దం వినిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యాడు.
అమ్మాయి భుజాల మించి లాగిన ఎర్ర రంగు చున్నీని మాల్యా చేతికిచ్చి కిటికీలోంచి దాన్ని బయటికి వదిలి పట్టుకోమన్నాడు. మాల్యా అతను చెప్పినట్లే చేసింది. అది కారు వేగానికి గాల్లో జెండాలా ఎగరసాగింది. వెనక నుంచి వస్తున్న ట్రైన్ వాళ్ల కారుని క్రమంగా దాటుకుంటూ పోసాగింది. అయినా డ్రైవర్ కారుని కానీ కారులోంచి ఎగురుతున్న ఎర్ర గుడ్డని కానీ చూసినట్టు లేదు. మాల్యా అసహనంగా మరింత వేగంగా ఊపింది. అయినా ట్రైన్ డ్రైవర్ చూడలేదు. ట్రైన్ ముందుకు పోతూనే ఉంది. సుమన్ రెట్టించిన పట్టుదలతో మరింత వేగంగా పరిగెత్తించసాగాడు. విమానంలా తేలుతూ పోతున్నది. అరగంట తరువాత సుమన్ మళ్లీ ఫోన్ చేశాడు నరసింహారావుకి. ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. అయ్యా, తమరు చెప్పినట్లే చేశానయ్యా. కానీ ఎస్పీ గారు ఏ ఆధారంతో వెళ్ళి రైల్వే వాళ్లతో మాట్లాడమంటావు అని అడిగారయ్యా. ఏఎస్పీ సభ చెబుతున్నారయ్యా అని చెప్పాను. ఆయన చెబితే నాతోనే చెబుతారు కదా, నువ్వెందుకు చెబుతున్నావంటూ కసురుకున్నారయ్యా అన్నాడు. సుమన్ నుదురు కొట్టుకున్నాడు. ఒక పక్క మిన్ను విరిగి మీద పడుతుందంటే రూల్స్ మాట్లాడతారు, రూల్స్ అంటూ గొణుక్కున్నాడు. ట్రైన్ రూటుకి రోడ్డుకి మధ్య ఎడం పెరిగిపోయి క్రమంగా ట్రైన్ కనబడడం మానేసింది. కారు మాత్రం వేగంగా పోనిస్తూనే ఉన్నాడు. మళ్లీ పట్టాలకు సమాంతరంగా రోడ్డు ఎప్పటికొస్తుందో తెలియదు. గంటలు గడిచిపోతున్నాయి. ఈ లోపల ట్రైన్ దాటిపోయి ఉంటుందో ఇంకా వెనకాల వస్తుందో తెలియదు. తన ప్రయత్నం చీకటి గదిలో కత్తిసాము చేయటం లాంటిదన్న సంగతి సుమన్కి తెలుసు. అయినా ఆశని చావనీయటం లేదతను. చివరి క్షణం వరకు ప్రయత్నించటమే అతనికి తెలిసిన విద్య. మరోవైపు ఫోన్లో ప్రయత్నించటం కూడా ఆపుచేయలేదతను. మళ్ళీ నరసింహారావుకి ఫోన్ చేశాడు. అయ్యా చెప్పండి. నాకు 2 నిమిషాల్లో సికింద్రాబాద్ స్టేషన్ సూపరింటెండెంట్ ఫోన్ నెంబర్ కావాలి. ఓవర్. మరో 5 నిమిషాల్లో నరసింహారావు నుంచి ఫోన్ వచ్చింది. మాల్యా ఫోన్ అందుకుని నెంబర్ నోట్ చేసుకుంది. మాల్యా, స్టేషన్ సూపరింటెండెంట్తో నువ్వు మాట్లాడు. జరగబోయే ఉపద్రవం గురించి క్లియర్గా చెప్పు. ఖడ్గధారి డైలీ సెన్సేషనల్ జర్నలిస్ట్గా నీ మాట ఏమైనా వింటారేమో అన్నాడు. మాల్యా ఆ నెంబర్కి ఫోన్ చేసి, సార్, నేను ఖడ్గధారి జర్నలిస్ట్ మాల్యని మాట్లాడుతున్నాను. సంఘటన ఇంకా జరగకముందే దానికి సంబంధించిన వార్తను ప్రచురించి ఈ మధ్యకాలంలో మేము సెన్సేషనల్ సృష్టించాము. ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే మరో వార్త గనక సకాలంలో స్పందించి వరంగల్కి ముందున్న రైల్వే స్టేషన్లన్నింటికీ మెసేజ్ పంపి ట్రైన్ని అర్జెంటుగా ఆపు చేయగలిగితే ప్రమాదాన్ని నివారించగలుగుతారు. లేకపోతే హెచ్చరికలకు హాతరు చేయకుండా వందలాది ప్రయాణికుల ప్రాణాలు బలికొన్న రైల్వే అధికారుల నిర్లక్ష్యం అంటూ పక్కనే మరో వార్త కూడా పత్రికలో వేయాల్సి వస్తుంది అంది. సుమన్ మనసులోనే అభినందించాడామెను. చివర్లో ఆమె అన్నమాట అవతలి వాళ్ల మనసు మీద చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందన్న సంగతి అతనికి తెలుసు. అతను ఊహించినట్లే జరిగింది. మరో 30 గంటలో సికింద్రాబాద్ స్టేషన్ సూపరింటెండెంట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మాల్య అందుకుని వింది. మేడం, మీరు చెప్పినట్లే అన్ని స్టేషన్లకి మెసేజ్ పంపించాను. కానీ అన్ని స్టేషన్ల నుంచి ఒక్కటే సమాధానం వచ్చింది. ట్రైన్ తమ స్టేషన్ దాటి వెళ్ళిపోయిందని. ఒక కాజీపేట స్టేషన్కి ట్రైన్ ఇంకా వెళ్ళలేదు. మరికొద్ది నిమిషాల్లో వెళ్ళొచ్చు. అక్కడ ట్రైన్ నిలిపివేయబడుతుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్ రైల్వే సేఫ్టీకి ఇప్పుడే తెలియచేస్తాము. కాస్త మీరు కూడా వచ్చి రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తే. అలాగే సార్, తప్పకుండా ఇస్తాము. అమాయకుల ప్రాణాలు అన్యాయంగా బలి కాకూడదన్నదే మా ఆశయం. అమ్మయ్యా, ఎలాగైతేనే ట్రైన్ ఆపగలుగుతున్నాం. మీ సంకల్ప బలం చాలా గొప్పది సుమన్ అంది మెచ్చుకోరుగా. పొగడ్తల తర్వాత అదిగో మళ్ళీ ట్రైన్ సెట్ అవుతోంది. రోడ్డు పట్టాల దగ్గరకు వస్తుంది. ఎర్రగుడ్డ మళ్ళీ ఊపు. మెసేజ్ అందిందని మనం రిలాక్స్ కాకూడదు. అనుకున్నది సాధించే వరకు మన ప్రయత్నం విరమించకూడదు అన్నాడు. మాల్య అతను చెప్పినట్లే ఎర్రగుడ్డ కిటికీ బయటకు వేళ్లాడదీసి ఊపసాగింది. 5 నిమిషాల పాటు ఊపిన డ్రైవర్ చూడలేదు. అయినా మాల్య నిరాశపడలేదు. మరో 5 నిమిషాల్లో బండి కాజీపేట స్టేషన్లో ఆగుతుంది. అక్కడ స్టేషన్ మాస్టర్ ఎలాగూ ఆపు చేస్తాడు. అందుకే నిశ్చింతగా ఉంది. కానీ సరిగ్గా ఆ క్షణంలోనే ఏమైందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. వేగంగా పరిగెడుతున్న రైలు కాస్త పట్టాలు తప్పి నేల కొరిగిపోయింది. పెద్ద శబ్దంతో ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా మారుమోగిపోయింది. మరుక్షణంలో వందల కొద్ది క్షతగాత్రుల కంఠాలు హృదయ విదారకంగా వినిపించసాగాయి. సుమన్ కారుని సడన్ బ్రేక్తో ఆపు చేశాడు. మాల్య హిస్టరిక్గా అరిచింది ఆ దృశ్యం చూసి. నమ్మశక్యంగాని దిగ్భ్రమతో సుమన్ శిలాప్రతిమల అటువైపే చూస్తూ ఉండిపోయాడు. అతని మనసంతా వేదనతో నిండిపోయింది. పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై అనర్థం జరగకుండా నివారించలేకపోయిన తన అసక్తతకు లోపలే గాఢంగా చింతించాడు. నిస్త్రాణగా తల స్టీరింగ్ మీద వాల్చేసి అలాగే ఉండిపోయాడు. మాల్య అతడి వీపు మీద చెయ్యి వేసి నిమిరింది అనునయంగా.
మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.